ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? దేవుని కృపలో ఈ దినమంతి మీరు వర్ధిల్లాలని ఆశిస్తూ మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మీ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. అయితే ప్రభు ఈ దినమందు తన చక్కని వాగ్దానాన్ని మన జీవితంలో అనుగ్రహిస్తూ ఉండగా కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేద్దామా? 100వ కీర్తన 5వ వచనం మనం చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును అని వచ్చిన భాగం సెలవిస్తుంది. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్ అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. ఇక్కడ చదవబడుతున్న మాటల్లో యెహోవా దయాళుడు అని అనబడుతూ ఉంది. ఈ మాట ఇంగ్లీష్లో మనం చదువుకుంటే గాడ్ ఈజ్ గుడ్ అని చెప్పబడుతుంది. అంటే యెహోవా మంచివాడు లేదా దయాళుడు అని చెప్పబడినట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ చదువుకున్న వచనములో దేవుని యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని గురించి చెప్పబడటం మనం చూడవచ్చు. ఎందుకంటే దేవుని యొక్క వ్యక్తిత్వము ఈ లోకములో ఉన్న మనుషుల కంటే, దేవుళ్ళుగా పిలువబడుతున్న వారి కంటే ఆయన యొక్క వ్యక్తిత్వము చాలా మహోన్నతమైనదిగా ఉన్నది. ఎవరిలో లేని గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు దేవుడు మాత్రమే. ఒక దినమున మోసే దేవుని చూడాలని ఆశ కలిగిన వాడై ప్రభుని అడుగుతున్నాడు, దేవా నేను చూడాలనుకుంటున్నాను అనగానే దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోవడం మనం చూస్తున్నాం. నిర్గమాకాండములోని 34వ అధ్యాయము 6వ వచనంలో ఉంటున్న మాట చదివితే, యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అని చెప్పబడుతుంది. దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మోసే సూచిన వాడిగా ఉంటున్నాడు. అందుకే తర్వాత వచనాలు చెప్పబడుతుంది, మోసే దేవుడి యొక్క మంచితనం అంతటినీ చూసి ఉన్నాడని చెప్పబడుతుంది. హల్లెలూయా. ఈ మంచివాడిలో అనేకమైన గుణలక్షణాలు మనం చూడవచ్చు. ఆయన దయాళుడని, ఆయన కనికర పూర్ణుడని, ఆయన దయగలిగిన వాడని, దీర్ఘశాంత గలవాడని, విస్తారమైన కృపా సత్యములు కలిగిన వాడని దేవునికి అనేకమైన పేర్లు మన పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. మరి ముఖ్యంగా మనం దేవుని యొక్క గొప్పతనమును గురించి, దేవుని యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని గురించి ఎక్కువగా వర్ణించడం మనం చూడవచ్చు. దేవులుగా కోట్లాది మంది దేవులుగా దేవతలుగా పేరు పొందిన వారికి దేవుడి యొక్క గుణలక్షణాలు ఆపాదించబడినా వారిలో ఆ వ్యక్తిత్వం అయితే కనబడదు. ఎవరిలో కనబడుతుంది? ఓన్లీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవాది దేవునికి మాత్రమే ఆ వ్యక్తిత్వం ఉండినట్లుగా మనం చూడగలం. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు కాబట్టి, ఆయన సత్యవంతుడు కాబట్టి, ఆయన రుజువైన దేవుడు కాబట్టి ఆయనలో మాత్రమే మంచితనం ఉన్నది, ఆయన మాత్రమే మంచివాడు అని సత్యము ఈ దినము వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు సంపూర్ణముగా ఆయన్ని అంగీకరించి సంపూర్ణముగా నువ్వు విశ్వసించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మనము ఇప్పుడు చదువుకున్నట్లుగా దేవుడు మంచివాడై ఉన్నాడు కాబట్టి ఆ మంచివాడు చెడు కార్యములు జరిగిస్తాడా లేదా మంచి కార్యములు జరిగించినా అంటే దేవుడు మంచివాడై ఉన్నాడు కాబట్టి ఎల్లప్పుడూ మంచి చేయవాడుగానే ఉంటాడు. హల్లెలూయా. మనము ఆది కాండంలో చూస్తాం, దేవాతి దేవుడు ఆది యందు భూమి ఆకాశములు సృజించి 6 దినముల అంతటిని సమస్త సృష్టిని కలుగు చేసిన వాడిగా ఉండటం మనం చూడవచ్చు. ఆ సందర్భంలో దేవాతి దేవుడు తను సృష్టించిన సృష్టిని అంతటి చూచినప్పుడు అంతయు మంచిగా ఉండును అని చెప్పబడుతుంది. హల్లెలూయా. దేవుని వలన జరిగేది సమస్తమును కూడా మంచిగా ఉండును. అయితే చెడు అనే ఆ పదాన్ని దేవునికి ఆపాదించటము ఏమాత్రం కూడా నా జీవితంలో తగదు. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మంచివాడై ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ మన ఎడల కృపచూపువాడై ఉన్నాడు, సహాయము చేయవాడై ఉన్నాడు, మేలు చేయవాడై ఉన్నాడు. కానీ చాలా సందర్భాలలో మనుషులైన వారు, దేవుడా నీవెందుకు మా జీవితంలో అన్యాయం చేసి ఉన్నావు అని వారు ఉంటారు. అయితే దేవుడు అన్యాయస్తుడు కాదని, మన జీవితంలో చెడు కార్యాలు జరిగించేవాడు కాదని సత్యము ఈ దినము వాక్యం వింటున్న నీవు అర్థం చేసుకోవాలి. దేవుడిని ఎరిగి ఉండి కూడా మనము కూడా దేవుడిని మనము సంపూర్ణంగా అర్థం చేసుకోకుండా దేవుడి యొక్క మంచితనాన్ని స్పష్టంగా గ్రహించలేని వారుగా ఉంటున్నామేమో. అయితే ఈ దినమును దేవుని యొక్క వాక్యం ద్వారా నిన్ను తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడై ఉన్నాడు. ఆయన మంచి మాత్రమే తన ప్రజల జీవితంలో లేదా అందరి జీవితంలో జరిగించేవాడని సత్యము మనం గ్రహించాలి. వచనాల్లో మనం కొన్ని మాటలు చూద్దాం. కీర్తనలు 145వ కీర్తన 9వ వచనం.
యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి అని చెప్పబడుతుంది. హల్లెలూయా. దేవుడు ఎవరట? దేవుడు అందరికీ ఉపకారి. దేవుడు కొంతమందికి మాత్రమే ఉపకారిగా ఉంటున్నాడా? దేవుడు కొంతమందికి మాత్రమే మంచివాడిగా ఉంటున్నాడా? కాదు కాదు. దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుంది? దేవుడు అందరికీ ఉపకారి అని చెప్పబడుతుంది. అందరికీ ఉపకారిగా ఉంటున్నాడు. ఆయన ఉపకారి, ఆయన అపకారి కాదు అని సత్యము మాటలు వింటున్నా నువ్వు గ్రహించాలి. నీవు అనుకుంటున్నావేమో అనేకమైన శ్రమల గుండా నేను వెళ్తున్నాను, సమస్యల గుండా వెళుతున్నాను, రోగముల గుండా వెళుతున్నాను, అప్పుల గుండా వెళుతున్నాను, అనేకమైన పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి, దేవుడు ఇంకా నా జీవితంలో కార్యం జరిగించట్లేదు అనే భావనతో నీవు ఉంటే అర్థం చేసుకో, దేవుడు మంచివాడు, తప్పకుండా ఆయన నీ జీవితంలో మంచి చేస్తాడు, చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు విశ్వసించాలి. దేవుని యొక్క సంపూర్ణమైన విశ్వాసం నీలో ఉండాలి. నా దేవుడు మంచివాడని. ఎందుకంటే ఆయన రుజువైన దేవుడు. పరిశుద్ధ గ్రంథము అంతటా కూడా ఆయన మంచితనం అంతే వ్యక్తపరిచినట్లుగా భూమి అందంతటను మనం చూస్తున్నాం. ఆయన మంచితనం ఎంత నరులపై ఉన్నదో మనం అర్థం చేసుకుంటున్నాం. ఇంకొక వచ్చిన భాగం మనం చూసుకున్నట్లయితే 33వ కీర్తన 5వ వచనంలో ఉంటున్న మాట చదివితే, లోకము యెహోవా కృపచేత నిండి ఉన్నది. హల్లెలూయా. లోకమంతా దేని చేత నింపబడి ఉందండి? దేవుని కృపచేత. కృప అనగా దేవుని యొక్క మంచితనము. దేవుడు ఈ లోకం అంతటిని తన కృపచేత లేదా తన యొక్క మంచితనము చేత నింపిన వాడిగా ఉన్నాడని మనము వచనముల ద్వారా అర్థం చేసుకుంటున్నాం. హల్లెలూయా. ఇటువంటి మంచి దేవుడు తన ప్రజల జీవితంలో కీడు ఎలాగ చేయను? ఒకసారి ఆలోచన చేయండి. ఆయన సమస్తమును మంచిగా చేయవాడు. ఆయన వ్యక్తిత్వంలోనే మంచితనం ఉన్నదని, ఆయన యొక్క స్వభావమే మంచితనమని చెప్పబడుతూ ఉంటుంటే, దేవుడు కీడి చేయవాడని, అన్యాయం చేయవాడని అనుకునే ప్రజల గుంపులో నేను ఉన్నవారు ఉండిపోతున్నామా? ఆలోచన చేయండి. దేవుడు మనందరికి ఉపకారై ఉన్నాడు, లేదా దేవుడు మనందరికీ మంచివాడై ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం అంతయు ఘోషిస్తూ ఉంది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సైతము కూడా తను జీవించే కాలంలో ప్రజలకి దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నాడు. ఏమని? మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో ఉంటున్న మాట చదువుకుంటే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు అని చెప్పబడుతుంది. దేవుని యొక్క మంచితనము ఎవరైతే నీతి న్యాయములతో నడుస్తూ ఉన్నారో, యథార్థంగా నడుచుచున్నారో, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా నడుచుచున్నారు, వారితో మాత్రమే ఉన్నదని చెప్పబడుతుందా? దేవుడు తన యొక్క మంచితనాన్ని అందరి ఎడల కూడా అగపరిచిన వాడిగా ఉండటం చూస్తున్నాం. చెడ్డవారి ఎడలను, మంచివారి ఎడలను, నీతిమంతుల ఎడలను, అనీతిమంతుల ఎడలను కూడా తన యొక్క మంచితనం అంతటినీ చూపిస్తున్నట్లుగా చూస్తున్నాం. సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షము కురిపిస్తున్నాడు. చూడండి, ప్రకృతిలో జరిగే ప్రతి కార్యము కూడా దేవుని కృపచేత నడిపింపబడుతుంది. దేవుని యొక్క మంచితనము ద్వారా తన కార్యాలు కేవలం మంచివారికి మాత్రమే అగుపరుచుచున్నాడా? లేదు లేదు, అందరి ఎడలు కూడా అగుపరిచిన వాడిగా ఉంటున్నాడు. ఈ లోకంలో మనిషి ఏ స్థితిలో ఉన్నా, చెడ్డవాడిగా ఉన్నా, అనీతిమంతుడిగా ఉన్నా, నీతిమంతుడిగా ఉన్నా, న్యాయవంతుడిగా ఉన్నా, ఆయన తన కృప చేత, తన ప్రేమ చేత, తన యొక్క మంచితనము చేత ఆయన ఈ లోకం అంతటిని నడిపిస్తున్నాడని వచనముల ద్వారా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని యొక్క మంచితనం అంతటిని ఎరిగిన నీవు నీ జీవితంలో కలిగిన కష్టమును బట్టి, శ్రమను బట్టి, వ్యాధిని బట్టి, బలహీనతలను బట్టి, ఆర్థిక సమస్యలు బట్టి ఎన్నడూ బాధపడే అవసరం లేదు. ఎందుకంటే యువర్ గాడ్ ఈజ్ గుడ్. నీవు నమ్ముకున్న దేవుడు మంచివాడై ఉన్నాడు, మంచి స్వభావం కలిగిన వాడై ఉన్నాడు. తప్పకుండా ఆయన నీకు సహాయం చేయవాడు. నీ జీవితంలో ఆయన మేలు చేస్తాడు. దేవుని యొక్క మంచితనం అనేది కొంతకాలం మాత్రమే ఉండేది కాదు. దేవుని యొక్క మంచితనము తరతరాలు కూడా ఉండబోతుంది. ఏ తరానికి చెందిన వారిగా మనుషులు ఉన్నప్పుడుకును దేవుని యొక్క మంచితనము ప్రతి తరములో కూడా మంచిగానే ఉంటుంది అనే గ్రహింపు మనలో ఉండాలి. అందుకే దేవుడు మంచివాడు అని సంగతి ఎదిగిన దావీదు ఏమని అంటున్నాడు తెలుసా? 23వ కీర్తన 6వ వచనంలో చదువుకుంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని దావీదు అనటం మనం చూస్తున్నాం. దేవాతి దేవుడు తన యొక్క మంచితనం అంతటిని
దావీదు ఎడల చూపించడం మనం చూస్తున్నాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును అని దావీదు అంటున్నాడంటే అర్థం చేసుకునండి, దేవుని యొక్క గొప్పతనముని ఎంతటిని రుచి చూచిన వాడిగా ఉన్నాడో అర్థమవుతుంది. దావీదు కూడా తన జీవితంలో అనేకమైన శ్రమలు గుండా, అవమానాలు గుండా, అపాయకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినా దేవుడు తన మంచితనం అంతటిని దావీదు ఎడల చూపించున్నాడు కాబట్టనే అనగలుగుతూ ఉన్నాడనమాట. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చిన. ఎందుకంటే ఆయన మనల్ని తన ప్రేమ చేత, తన కృప చేత మనల్ని నడిపించేవాడు, సంతోషాన్ని దయచేవాడు, నెమ్మదిని దయచేవాడు, రక్షణ దయచేవాడు. ఎంత గొప్ప దేవుడిని నేను కలిగి ఉన్నాను. దినాన్ని నువ్వు ఒకసారి గ్రహించాలి. దేవుడు బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరికీ తన మంచితనాన్ని కనపరిచిన వాడిగా మనం చూడవచ్చు. అబ్రహాము ఎడల, మోసే ఎడల, దానియేలు ఎడల, దావీదు ఎడల నుండి దేవుడు తన యొక్క మంచితనం అంతయు నీకు అగపరిచి నీ జీవితంలో గొప్ప మంచి కార్యములు జరిగిస్తాడని, నీ ఊహించలేని అమూల్యమైన, విలువైన, శ్రేష్టమైన కార్యములు నీ జీవితంలో జరిగిస్తాడని తెలియజేయచ్చు ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దేవాతి దేవుడు దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.